నమస్తే. నా పేరు కృష్ణ. నేను ట్రెడిషనల్‌గా బోర్ పాయింట్ చూస్తాను. ఇప్పుడొచ్చి మన అన్నమయ్య జిల్లా రామాపురం మండలము ఆ ఏరియాలో బోర్ పాయింట్ చూస్తున్నాను. ఇక్కడ మామిడి తోట ఉందండి ఇక్కడ రైతుకు. ఇక్కడ నేను 2 పద్ధతులతో చూస్తున్నాను. ఒకటి కొబ్బరికాయ, ఇంకోటి వేపులతో. మొత్తం ఉన్న 10 ఎకరాలు తిరిగేసినాను. మొత్తం తిరిగేసి ఇక్కడ పాయింట్ చెకప్ చేస్తున్నానండి. కొబ్బరికాయతో చెకప్ చేస్తున్నాను. ఇక్కడొచ్చి మొత్తం 5 గ్యాప్‌లు ఉన్నాయండి. ఇక్కడ 5 గ్యాప్‌లు నేను చెకప్ చేసేది కొబ్బరికాయతో, వేపులతో చెకప్ చేస్తానండి. మొత్తం ఇక్కడ నాకు తెలిసినంతలో 2 ఇంచులు పై మాట అండి. 2 ఇంచులు మంచిగా రావాలండి ఇక్కడ. ఇక్కడొచ్చి నాకు తెలిసి 700, 800 మధ్యలో వాటర్ రావాలండి ఇక్కడ. చూడండి ఇప్పుడు నేను రెండో పద్ధతితో వేపులతో చూస్తానండి. నెక్స్ట్ చూడండి ఎక్కడ ఎలా వస్తున్నాయి వాటర్ అనేది చూడండి. నేను ఎలా చూస్తున్నా అనేది మీరు కనుక చూడాలండి. ప్రతి ఒక్కరూ చూడండి. నేను చూసే పద్ధతి కనుక మీకు ఎలా చూస్తున్నాను, ఫేకా, నిజమా అనేది చూడండి ప్రతి ఒక్కరూ. ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను ఎలా చూస్తున్నది మీకు అర్థం అవుతుంది. మీరు ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పాయింట్లు చూపించుకోనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేవీ బోర్ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చి 660లో నీళ్లు ఫుల్ ఉన్నాయండి. మొత్తం వచ్చి 5 అడుగుల గ్యాప్ పడిందండి. ఇక్కడ ఫుల్ వాటర్ వస్తున్నాయి. చూడండి ఎన్ని ఇంచులు వాటర్ వస్తున్నాయి ఏమనేది. మంచిగా ప్రెజర్ ఉందండి. ఇక్కడ ఫుల్గా మంచిగా వాటర్ ఉన్నాయండి. వాళ్ళకి ఇంతవరకు ఈ పాయింట్లలో నీళ్లు ఎప్పుడు పడలేదంట. ఇప్పటికైనా కానీ 2 ఇంచులే ఉన్నాయి. ఇక్కడైతే 3 ఇంచుల పైన ఉన్నాయండి వాటర్. ఫుల్గా వాటర్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి రైతు ఆనందంతో పోయి అక్కడ నీళ్లతో తలకు తట్టుకొని వస్తున్నాడు. నీళ్లకు నమస్కారం చేసుకుంటానండి. ఆనందం ఆవేదన అనేది రైతులకి చాలా సంతోషంగా ఉందండి. చూడండి ఇంత నీళ్లు లేక అంత అన్ని రోజులు కష్టపడి ఈ రోజు నీళ్లు వచ్చినందుకు సంతోషపడుతున్నాడు. హ్యాపీగా ఉన్నాడు రైతు. ఆడికి ఒక్కనే ఉండవు ఆలోచించుకుంటా ఎక్కడ పోతున్నా అనుకున్నా లాస్ట్ ట్రై చేసి క్లియర్గా క్లీన్ చేసి పైన బిల్డింగ్ చేస్తాం. కన్ఫర్మ్ ट्राई करो
డిచ్చి వెళ్ళిపోతాయి సాదే పోతాయి సాదే పోతే డిచ్చి వెళ్ళిపోతాయి నాటు పోసుకోవాలని చెప్పుకోయి ఇక్కడ కావాలే పోతా వెళ్ళిపోతా కావాలి అలా తిరుగుతుంది